భగవద్గీత 11వ అధ్యాయము విశ్వ సందర్శన యోగము 9 నుండి 14 శ్లోకములు భావములు. ఏకముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్జతాయుధం దివ్యమాల్యాంబరతరం దివ్యగంధానులేపనం సర్వచార్యమయం దేవ మనంతం విశ్వతోముఖం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ ప్రదుత్తిత యది భాసదృశీ సాస్య భాస సత్య మహాత్మనః. తత్వైకస్తం జగత్కృత్యం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. తతః విస్మయావిష్టో హృష్టరోమా ధనుంజయ ప్రాణ్యమ్య శిరసా దేవం కృతాంజలిరభాషితాం. జనుశాంతుడైన ధృతరాష్ట్రునికి గీత వినిపిస్తున్న సంజయుడు విశ్వరూప సందర్శన సన్నివేశాన్ని విశదీకరిస్తూ ఆ దర్శన వేళ తన అనుభవం చెప్పడాన్ని ఆరంభించి, ప్రభు, అర్జునుడు విశ్వరూప దర్శనం చేయడానికి అవసరమైన దృవ్యదృష్టి ప్రసాదించి వాసుదేవుడు తన అద్భుతైశ్వర్య రూపము ప్రదర్శించాడు. అప్పుడు ఆ శరీరం నిండా దివ్యాభరణాలు, నిక్లాయుధాలు, వేల నేత్రాలు, వదనాలు, పూలమాలలు, సుగంధాలు. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత ప్రకాశము కనులు మిరుమిట్లు గొలుపుతూ కనిపించింది. చతుర్దశ భువనాలోకి చోట కేంద్రీకృతమైనట్టుగా ఆ విశ్వరూపాన్ని అర్జునుడు ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు. అలా చూస్తూనే తల వంచి చేతులు జోడించి ఆనందముతో పెదవులు విప్పుతున్నాడు. పశ్యామి దేవం స్తవా దేవదేహే సర్వస్తంతాభూత విశేష సంగాన్ బ్రహ్మణమీశం కమలాసనస్థం మృషీం చ సర్వాను రంగాచ్చ దివ్యాన్ అనేక బాహుధర వక్తనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మజ్జం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతా దిత్తానలార్కధృతిమప్రమేయం. తమక్షరం పరమం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం విధానం తమ వృత్తు శాశ్వత ధర్మగోప్త సనాతనం స్వం పురుషోత్తమతోపే. అనాది మధ్యాంతమనంత వీర్య మనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వా దీప్తహతాశు వక్రం సతేజసా విశ్వమిదం తపంతం ద్యావా పృథ్వీన్వోర్ధమంతరమిహి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వా దృష్టా దప్తం రూపమగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. వాసుదేవ, భూతకోటి అంతా నీ శరీరములో కనిపిస్తున్నది. పద్మాసనసీనుడైన ప్రజాపతి, మహర్షులు, సర్పాలు గోచరిస్తున్నాయి. లెక్కలేనన్ని చేతులు, ఉదరాలు, కన్నులు అంతటా నీ రూపాలే. ఈ రూపానికి ఆది మధ్యాంతాలు లేవు. గదా, కిరీటం, చక్రము ధరించి తేజోమండలంలా ఉన్నావు. జలించే సూర్యాగ్నులను తలపిస్తున్నావు. అప్రమేయంగా ఉన్న ఈ రూపమే సర్వత్రా వ్యాపించి ఉంది. నాశనరహితుడవు, సర్వజీవాలకు ఆధారభూతుడవు, వేదధర్మ రక్షుడవు, సనాతనుడవు, పురాణ పురుషుడవు, అనంతశక్తియుతుడవు, ఆదిమత్యాంతాలు లేనివాడవు. సూర్యచంద్రులే నీ నేత్రాలు. నీ వదనము ప్రజ్వలితాగ్నిలా ఉంది. ఆ తేజస్సుతో ఈ లోకాలన్నిటినీ మార్చివేయగలవు. ఆకాశము, భూమి, నీటి నడిమి లోకమంతా వ్యాపించి ఉన్నావు. ఈ దివ్య రూపం చూసి ముల్లోకాలు గజగజలాడుతున్నాయి అని అర్జునుడు వాసుదేవుని ప్రార్థించాడు. మిగతా శ్లోకాలు తర్వాతి భాగంలో తెలుసుకుందాము.